మరి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు కదా, మీకు కాంగ్రెస్ తరపున ఎవరు అసలు మీకు ఈ ఐడియా ఎవరు ఇస్తారు? ఓకే, యూత్ అంటున్నారు. ఒకవేళ మీరు గెలిస్తే మరి మొన్న రీసెంట్గా కూడా కేయూలో స్టూడెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేక ఆ ఫ్యాన్ వచ్చి మీద పడిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిల మీద ఎక్కువగా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మనం రీసెంట్గా మొన్న కూడా చూసుకోవచ్చు, హత్యలు చాలా జరుగుతున్నాయి అమ్మాయిల మీద. సెక్యూరిటీ లేకుండా అయిపోయింది బయటికి వెళ్తే అమ్మాయిలు. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ఇప్పుడున్న జనరేషన్లో యువత ఎక్కువగా ఎంజాయ్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నది. ఇలాంటి సమయంలో ఒక మహిళగా అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావాలనుకుంటుంది. వరంగల్ పశ్చిమ నుంచి తెలంగాణ యువజన కాంగ్రెస్ ఎన్నికల బరిలో ఉండబోతున్న రావుల రోహిత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి రోహిత గారు, అసలు ఎందుకని ఈ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు మరి ఇంత చిన్న వయసులో? సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ లైక్ ప్రజాసేవ చేయాలి అని. సో ఆ ఒక్క రీజన్తోనే నేను ఇంత చిన్న వయసుతో కంపారిజన్ లేదు. సో డెఫినెట్లీ నా బెస్ట్ నేను ఇద్దామని ఇందులోకి వచ్చాను. దట్స్ ఆల్. అసలు మీరు ఏం చదువుకున్నారు? ఎక్కడ మీరు? నేను ఫ్రమ్ వరంగలే, నాది కాజీపేట్. అండ్ ఐ బిలాంగ్ టు ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ మోర్ ఓవర్ నేను ఒక గ్రాడ్యుయేట్ని. అది హైదరాబాద్లో కంప్లీట్ అయిపోయింది గ్రాడ్యుయేషన్. నేను ఒక సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అండ్ ఇంతకుముందు ఈవెంట్ ఆర్గనైజర్లా చేశాను. అండ్ రైట్ నౌ నేను ఒక స్టెప్ తీసుకొని ఇంకొక అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలని పాలిటిక్స్లోకి వచ్చేసాను. అంటే మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా ఇంట్లో? మెయిన్గా ఇంట్లో సపోర్ట్ ఉంటుందా మరి పాలిటిక్స్కి రావాలంటే? ఒక అమ్మాయిగా వద్దు, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అని ఇలా అంటుంటారు. చాలా వస్తాయి, రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇట్లా ఉంటారు కదా. మరి సపోర్ట్ ఎవరిది ఎక్కువ ఉంటుంది? డెఫినెట్లీ ఏ దాంట్లో అయినా గర్ల్కి సపోర్ట్ అంటే చాలా తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ నా ఫ్యామిలీ నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. లైక్ నేను ఈవెంట్ ఆర్గనైజింగ్ ఉన్నప్పుడు వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు, నా బ్యాక్ సపోర్ట్ లాగా ఉన్నారు. అండ్ దెన్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ లాగా నేను నాకు బెస్ట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు. నా థిక్ అండ్ థింగ్లో ప్రతి దగ్గర వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. మరి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు కదా, మీకు కాంగ్రెస్ తరపున ఎవరు అసలు మీకు ఐడియా ఎవరు ఇచ్చారు? అండ్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? సో వరంగల్ వెస్ట్ మన ఎమ్మెల్యే నాయని, నేను టీం నాయనియే. అండ్ నాకు సతీష్ గారు, ఆయన ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లాగా పోటీ చేస్తున్నారు. సో ఆయన నాకు బ్యాక్ అండ్ సపోర్ట్ ఉన్నారు. సో ఆయన ఏంటంటే లైక్ NSUI 2018లో మెంబర్, స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్. సో ఆయన ఆల్రెడీ చాలా ఫేస్ చేసి స్టూడెంట్కి అన్ఎంప్లాయ్మెంట్ టైంలో కూడా సర్వీసెస్ అందించారు. సో ఆయన త్రూ నేను రావడం అనేది ఇంకా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. ఆల్మోస్ట్ లిటరల్లీ ఆయనకి 16 కేసెస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఆయన ఇంకా ఫైట్ చేస్తున్నారు. సో ఆయన త్రూ అంటే ఇంకా బెటరే కదా. మరి కేసెస్ ఉన్నాయి అంటే నెగిటివ్గా కేసెస్ ఉన్నాయా, పాజిటివ్గా ఉన్నాయి అతని మీద కేసెస్? ఇప్పుడు ఒకళ్ళు ఫైట్ చేస్తున్నారంటే డెఫినెట్లీ అది రెండు పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో ఆయన దాన్ని కూడా స్పోర్టివ్గా తీసుకొని ఇంకా ట్రై చేస్తున్నారు కాబట్టి స్టిల్ వీ క్యాన్ మేక్ ఇట్ అనే ఒక కాన్ఫిడెన్స్. ఇంతకు ముందు ఏమన్నా ఈ ఫీల్డ్లోకి ఎప్పుడన్నా వచ్చారా? లేదు, ఇది ఫస్ట్ టైం. టు బి ఆనెస్ట్ ఇది ఫస్ట్ టైం. బట్ నాకు ఏదైతే నేను చేయగలనో అది చేయాలనే వచ్చాను నేను. ఓకే, యూత్ అంటున్నారు. ఒకవేళ మీరు గెలిస్తే యూత్కి ఏం చేయాలనుకుంటున్నారు? యూత్కి నేను లైక్ బీన్ ఏ గర్ల్, ఒకవేళ గర్ల్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ వాళ్ళు ఏ టైంలో కాల్ చేసినా నాతో ఏదైతే అవ్వగలుగుతుందో అది నేను ముందుండి చేయగలుగుతా. అండ్ ఇప్పుడు యూత్ ఎక్కువ ఎంజాయ్మెంట్ అని, డ్రగ్స్ అని అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి జరగనీయకుండా నేను ఏదైతే చేయగలనో దాన్ని మాత్రం నా టీంతో నేను చేయగలుగుతా. అదొక రీజన్తోనే నేను ఇందులోకి రావడం మెయిన్. అంటే ఎక్కువగా సపోర్ట్ అయితే మీకు? డెఫినెట్లీ సపోర్ట్ అయితే సతీష్ త్రూ పక్కా ఉంటుంది అని హోప్. బట్ స్టిల్ ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎక్కువ అమ్మాయిలు అనగానే ఎక్కువగా చిన్న చూపు చూస్తుంటారు. ఆయన మెయిన్గా పాలిటిక్స్కి రావాలంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మరి ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తారు? వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తారు అనేది కాదు, మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరన్నా మనం డేరింగ్ డాషింగ్ అప్రోచ్ అవ్వచ్చు. అదొకటి నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది. దాన్ని నేను ఒక పాజిటివ్ వేలో తీసుకుంటా. వెనుక ఎవరు ఏమన్నారు అనేది మనకు సంబంధం లేదు. అవన్నీ తిట్టుకున్నా ఏమన్నా అవన్నీ మనకి బ్లెస్సింగ్ లానే అప్రోచ్ అవుతాయి. సో పాజిటివ్ వేలో నేనైతే వెళ్తున్నా అంతే.
మీరు ఇప్పుడున్న రియల్ లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, అవును. సో మరి ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుందా? నువ్వు వాళ్ళకి ఇలా చెప్పగానే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇది అవసరమా అది ఇదని డిగ్రేడ్ చేశారా లేకుంటే ఎంకరేజ్ చేశారా? ప్రతి ఫ్రెండ్స్ అందరూ డిగ్రేడ్ చేస్తూ ఉండేటోళ్ళు ఉంటారు, అలాని సపోర్ట్ చేస్తూ ఉండేటోళ్ళు ఉంటారు. కానీ నా ఫ్రెండ్స్ నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేశారు. వెళ్ళు, నీకు వచ్చింది చేయి, నీ ఇష్టం నువ్వు చేయి, నువ్వు చేయగలుగుతావు అని అనేసారు. సో అది ఓకే, వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇంతమంది అభ్యర్థులు ఉన్నారు కదా, మీకే ఎందుకు ఓటేయాలి? ఏం చెప్పి అడుగుతారు ఓటు మీరు? నేనైతే అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఓట్ వేసి నన్ను గెలిపిస్తే నేను ఏం చేయగలను అనేది ప్రూవ్ చేసుకుంటాను. డెఫినెట్లీ నాతో యువతకి ఏమైతే యూజెస్ అవుతాయో అవన్నీ నాకు 100% అయితే ఇచ్చి చేయగలుగుతా. సో డెఫినెట్లీ వాళ్ళని నేను ఎప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ డూ క్యాస్ట్ యువర్ ఓట్, నన్ను గెలిపించండి. అంటే ఎన్ని ఓట్స్ పడతాయి అనుకుంటున్నారు మీరు? జస్ట్ గెస్, ఎన్ని ఓట్స్ గెస్ చేస్తున్నారు? గెస్ అంటే లైక్ వస్తాయేమో, 30 days టైం ఉంది, బట్ స్టిల్ మెజారిటీతో అనేం లేదు, బట్ అప్రాక్సిమేట్లీ నాకు కాంపిటీషన్ ఎవరు ఉండకపోతే బెటర్. అంటే ఇప్పుడు మీ కాంపిటీషన్ ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు, టు బి ఆనెస్ట్ నేను పేర్లు చెప్పాలనుకోలేదు, బట్ చాలా మంది ఉన్నారు. కానీ అందులో ఒక బీన్ ఏ గర్ల్ అండ్ రిజర్వేషన్ కేటగిరీ అండ్ నేను చేస్తా అనే నమ్మకంతో నాకు సపోర్ట్ అయితే ఇచ్చారు కాబట్టి వస్తుంది, మేబీ గెలవచ్చు. ఓకే, ఇప్పుడు చాలా మంది ఉన్నారు అంటున్నారు కదా, ఈ చాలా మందిలో ఎవరు ఎక్కువ మీకు కాంపిటీషన్ అనుకుంటున్నారు? అంటే వాళ్ళతో గెలవలేము, గెలుస్తామో గెలవమో అని అనుకుంటుంటారు కదా. అలా ఏం పర్టికులర్గా ఎవరు లేరు, గెలుస్తా అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. గెలుస్తా అనే కాన్ఫిడెన్స్ అయితే మీకు డెఫినెట్లీ యా. మరి అసలు చాలా మందికి ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది తెలియదు. అవును, ఈ యూత్ ఎలక్షన్స్ అనగానే ఇది ఏంటి కొత్తగా చూస్తున్నా, కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇంకా అసలుకే తెలియదు. అవును. మరి ఏంటి ప్రాసెస్ ఏంటి, ఎలా ఓట్ చేయాలి మీకు? ఇది ఐవైసీ యాప్లో ఓట్ చేయాలి. అండ్ దాని ప్రాసెస్ ఏంటంటే లైక్ మనం 5 to 6 మెంబర్స్కి ఓట్ చేయాల్సి ఉంటుంది. లైక్ డిస్ట్రిక్ట్ ఒకటి, జనరల్ అసెంబ్లీ ఒకటి, జిఎస్ ఒకటి, అట్లా డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి, వాళ్ళందరికీ క్యాచ్ చేయాలి మన ఓట్. అండ్ దీంట్లో మనం మన ఎపిక్ ఓటర్ ఐడిని ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. అండ్ లైవ్ వీడియో, లైవ్ ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది. దెన్ మనం మెంబర్షిప్కి 50 rupees పే చేయాల్సి ఉంటుంది. సో ఒక ప్రాసెస్ ఉంటుంది, అది డెఫినెట్లీ ఈజీగానే అర్థమవుతుంది ఫర్ గ్రాడ్యుయేట్స్. అందుకే ఇది ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్కి పెట్టారు, 18 to 35. ఎలక్షన్స్ లాగా 18 to 35 గ్రాడ్యుయేట్ అని ఏం లేదు, బట్ 18 to 35 మెయిన్లీ యూత్కి అర్థం అవ్వాలి అని, వాళ్ళ కోసమే కదా ఫ్యూచర్ ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళ కోసమే ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిల మీద ఎక్కువగా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మనం రీసెంట్గా మొన్న కూడా చూసుకోవచ్చు, హత్యలు చాలా జరుగుతున్నాయి అమ్మాయిల మీద. సెక్యూరిటీ లేకుండా అయిపోయింది బయటికి వెళ్తే అమ్మాయిలు. మరి మీరు ఒకవేళ గెలిస్తే అట్లాంటి అమ్మాయిలకి ఎలాంటి అవేర్నెస్ ఇస్తారు? సో మీరు చెప్పారు లైక్ ఇవన్నీ అవుతూ ఉన్నాయని, అండ్ మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు రాంగ్ వేలో కూడా వెళ్తున్నారు, డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఇట్లా ఆత్మహత్యలు అవుతున్నాయి. సో అలాంటివి ఏమీ జరగకుండా నేనైతే డెఫినెట్లీ ఫైట్ చేస్తాను. వాళ్ళు ఏ టైంలో నాకు మెసేజ్ ఆర్ కాల్ చేసినా కూడా నేను వాళ్ళకి అప్రోచ్ అవుతాను. సో గర్ల్ లాగా నేను ఇందులో ఫైట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా నాకు ఒకటి, గర్ల్స్ ఎక్కడ డిగ్రేడ్ అవ్వద్దు, డిప్రెస్ అవ్వద్దు, ఇట్లాంటి వాటికి మొత్తం సీరియస్ తీసుకొని వాళ్ళ మెంటల్ హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు. సో అలాంటివి ఏం జరగకుండా నాతో ఏదైతే అవుతుందో అది డెఫినెట్లీ నేను వాళ్ళ కోసం ఫైట్ చేస్తాను. ఒక గర్ల్ లాగా నేను వాళ్ళకు ఒక స్టాండ్ తీసుకొని ఆ ప్రామిస్ అయితే చేస్తున్నాను, లైక్ నేను వాళ్ళ కోసం ఉంటాను. మరి ఇప్పుడున్న యువత ఎక్కువగా డ్రగ్స్ వైపే మొగ్గు చూపుతున్నారు, చాలా చూస్తున్నాం డ్రగ్స్ కేసెస్. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం చేయబోతున్నారు ఒకవేళ గెలిస్తే? సో అందరికీ తెలిసిన విషయమే, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో అది ఆల్రెడీ మేము ఎమ్మెల్యే నాయని సార్తో డిస్కస్ చేశాము. అది త్వరలో మన వరంగల్లో కూడా ఇంప్లిమెంట్ చేసి అలాంటి ఏవి జరగకుండా డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో దాంట్లో కూడా డెఫినెట్లీ అన్ని ముందు చూసుకుంటాం. మరి ఇలా చాలా ఇన్సెక్యూరిటీస్ అనేది అమ్మాయిలు చాలా ఫేస్ చేస్తుంటారు. మరి మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో ఈవెంట్స్ చేశాను అంటున్నారు కదా, ఆయన సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మీరు ఎప్పుడన్నా ఇలా ఫేస్ చేశారా? సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా? యా, ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఒకసారి ఈవెంట్కి వెళ్ళినప్పుడు కొన్ని ఫేస్ చేశాను, నీకెందుకు ఇవన్నీ అని అలా అన్నారు. సో అలాంటివి ఏవి ఇంకొకరు ఫేస్ చెయ్యొద్దు అనే ఒక స్పోర్టివ్నెస్తోనే నేను ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నాను. అండ్ అలాంటివి జరగొద్దు కాబట్టి డెఫినెట్లీ గర్ల్స్ అన్ని రంగాలలో ముందుండాలి, అదే కాన్సెప్ట్తో నేను వచ్చాను. అండ్ ఇప్పుడున్న యువత మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది ఎక్కువగా ఉన్నది. అవును. మరి వాళ్ళకి మీరు ఏం చేస్తారు మరి మీకు గెలిస్తే?
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అన్ని స్కీమ్స్ ఇచ్చేసారు అండ్ ఇప్పుడు కూడా జాబ్స్ కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నారు నోటిఫికేషన్. సో డెఫినెట్లీ మాకు అయిందంతా మేము చేయగలుగుతాం. మేము స్టిల్ వాళ్ళ కోసం ఫైట్ చేస్తాం. అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు. మరి మొన్న రీసెంట్గా కూడా కేయూలో స్టూడెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేక ఆ ఫ్యాన్ వచ్చి మీద పడిపోయింది. అంటే అక్కడ స్టూడెంట్స్ లేరు కాబట్టి ఏం కాలేదు, స్టూడెంట్స్ ఉంటే చాలా పెద్ద ప్రమాదం. అయినా కానీ వాళ్ళు ర్యాలీ చేశారు. మరి కేయూకి కానీ ఇట్లాంటి స్టూడెంట్స్కి ఏం చేస్తారు మరి? ఇట్లాంటివి అవుతూ ఉన్నాయి కాబట్టి మేము మా గవర్నమెంట్ మన ఎమ్మెల్యే నాయని సార్ సపోర్ట్తో ఇట్లాంటివి ఏమి జరగకుండా వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఉంటే మేము అప్రోచ్ అయ్యి వాళ్ళకి అందిస్తాము. అండ్ ఫ్యూచర్లో కూడా స్టూడెంట్స్ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ముందుండి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందే మాకు అప్రోచ్ అవుతే మేము డెఫినెట్లీ అది సార్ట్అవుట్ చేస్తాం. ఇన్ టైంలో డెఫినెట్లీ అది క్లియర్ చేస్తాము. గర్ల్స్కి కూడా డెఫినెట్లీ మన నాయని సార్ సపోర్ట్తోనే వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ ఎలాంటి థ్రెటన్స్ ఉన్నా కూడా క్లియర్ చేసేస్తాను. ఐ ప్రామిస్. మీ కాన్ఫిడెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చివరిగా మా ఛానల్ తరపు నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ ఏం ఓటు అడగాలనుకుంటున్నారు? యా, ఫస్ట్లీ థ్యాంక్ యూ అండ్ నాకు సపోర్ట్ చేయండి. నాతో అయిందైతే నేను పక్కా చేస్తాను. నేను మీ ముందు ఉంటాను, మీ వెనక కూడా ఉంటాను. మీకు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కూడా మీరు నాకు కాల్ చేసి మెసేజ్ చేసి లేకపోతే ఎలా అయినా సరే నన్ను అప్రోచ్ అయినా నేను వెంటనే రెస్పాండ్ అయ్యి మీ ముందు నేను నిలబడి మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను. ఆ హామీ అయితే నేను మీకు ఇవ్వగలను. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ అండ్ మీ వాల్యుబుల్ ఓట్ని నాకు వేసి నన్ను గెలిపించండి. థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదా, ఇలానే మహిళలు ఎప్పుడు కూడా ముందడుగులో ఉండాలి. ప్రతి దాంట్లో అటు పాలిటిక్స్లో కావచ్చు, అటు చదువులో కావచ్చు, ఎందులో అయినా కానీ మహిళలు ఎప్పుడు ముందడుగులో ఉండాలని మేమైతే కోరుకుంటున్నాము. అండ్ చూసారు కదా, ఇది ఈఆర్టీ ఇంటర్వ్యూ. ఇలాంటి మరెన్నో ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ ఎన్ఎస్ఆర్ న్యూస్. నమస్తే.